హోమ్ మినిస్టర్ అంటే ఫస్ట్ థింగ్ ఒక స్టేట్ని ఒక హోమ్ కింద ఇంట్లో ఎలా ప్రాథమికంగా చూసుకుంటాం, అందులో ఆవిడ ఆడపిల్ల కాబట్టి ఖచ్చితంగా తల్లి మనసుతో చూసుకుంటుంది అన్న గౌరవంతోనే నేనేదో మాట్లాడతా. కష్టం పిల్లల కష్టం తల్లికే తెలుస్తుంది. మరి ఆల్మోస్ట్ తల్లి స్థానంలో ఉన్నవాడే కదా. అంటే ఆయా ప్రముఖ క్షేత్రాల్లో ముందుగానే తెలుసుకుని ఏమేం పండగలు ఏమేం జరగబోతున్నాయన్నది అక్కడేమో స్పెషల్ డ్రైవ్లు అవి చేపడితే బెటర్ అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఈ గోడ ఇక్కడ కట్టారు, ఈ లైన్ ఇటు వెళ్తున్నప్పుడు హోమ్ మినిస్టర్గా ఫస్ట్ ఆవిడ ప్రికాషన్, ఆవిడ విషయం మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ గోడ నిన్న మొన్న కట్టినట్టుగా ఉంది కదా సార్, క్యూరింగ్ అది అవుతుంది ఇక్కడ, మరి లైన్ చూడండి ఇటు డివేట్ అవుతుందని ముందే ప్రికాషన్ తీసుకుని ఉంటే ఇప్పుడు చెప్పానండి. మళ్ళీ ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తారు వీళ్ళే. అదే ఏర్పాట్ల పర్యవేక్షణ ముందు రోజు ఇప్పుడు నరేంద్ర మోడీ వస్తుంటే నారాయణ గారు నిలబడి పర్యవేక్షించేస్తుంటే గోడలు బాగా కట్టారా, కుర్చీలు బాగా వేసారా. సరే, ఇదంతా నాణ్యానికి ఒకవైపు అనుకుంటే ప్రజలు ఆబ్లిక్ భక్తులు వాళ్ళ విచక్షణ కానీ ఏమిటి ఆ తోపులాట, ఏం జరుగుతుంది అసలు, ఎందుకంత హడావిడి? అంటే వర్షం పడితే మీరు ఏం చేస్తారు సార్? ఫస్ట్ మీరు చెప్పండి. ఇలాగా అలా చూడడం లేదు, అలా సినిమా హీరోయిన్ లాగా ఇలా తడుచుకుంటూ ఇలా స్టిల్ ఇచ్చి కూర్చుంటారా? ఫస్ట్ బుర్ర మీద షర్ట్ గుండి తీసేనే ఫస్ట్ ఇలా వేసుకుని పరిగెడతాం. అవును, ఇది ప్రాథమికం. తర్వాత వర్షం పడుతుంది, ఇక్కడి నుంచి పరిగెట్టాలి అన్న దగ్గర నియరెస్ట్ షేడ్ దగ్గరికి వెళ్తారు కదా. అంతేగా. క్రైసిస్ మేనేజ్మెంట్, హూ ఇస్ ద మాస్టర్, పాస్ట్ ట్రాక్ రికార్డ్స్. వర్షం పడినప్పుడు ఇవన్నీ ఆలోచిస్తేనే కొత్త ప్రభుత్వం కొత్త విధానంతో ప్రజలకి సంక్షేమం అనా లేకపోతే కొత్త మంచి సుపరిపాలన అందించడానికి. అంతేగాని కేంద్ర స్థాయి సాధనవసరం ఏదైంది కదా అలాగే కట్టండి, ఈసారి గోడ పడింది కాబట్టి కొత్త కన్స్ట్రక్షన్ దగ్గర నిలబడొద్దు నెక్స్ట్ టైం. ఇదే అసలు ఇప్పటి వరకు గోడ కట్టకుండా ఏం చేస్తున్నారు? పోనీ మీరు అక్కడ గోడ కట్టాలని ఉన్నప్పుడు అది కూడా ప్రశ్నే కదా సార్. కరెక్ట్గా ఈ ఉత్సవం చందనోత్సవం గురించి తెలుసు, దాని గురించి తెలిసి మరి ముందు రోజు రెండు రోజులు ముందు కట్టడం ఏంట గోడ? 5 చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టే ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ థింగ్ సార్, వీళ్ళకి ఎగ్జిక్యూషన్స్ మీద గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత పట్టు ఇప్పుడైతే కనబట్టలే. ఈ చిన్నపిల్లల వ్యవహారమే నడుస్తుంది తప్ప ఈ చిన్నపిల్లలు హడావిడి ఇన్వాల్వ్మెంట్ దానికి జగన్మోహన్ రెడ్డిని సరే ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు కొంచెం చెప్పుతున్నారు కదా, టక్కన సెటరికల్గా జగన్మోహన్ రెడ్డి గురించి ఏదో అని అందరి మనలను పొంది అందరి దృష్టి ఇలా బ్రహ్మానందం గారు చూడండి అలా చెప్పానా అని అడిగినట్టుగా చెప్తున్న పరిస్థితులే కనబడుతున్నాయి తప్ప నాకైతే నిజంగా గతంలో కంటే ఎగ్జిక్యూషన్ నిజంగా తిరుపతి జరిగిన అనుభవం స్టాంపేడ్ కదా, ఇది పునరావృతం మళ్ళీ అయిందంటేనే మెజరబుల్ ఫెయిల్యూర్ అని అర్థం. ఫస్ట్ టక్కమన్న ఆనంద్ రామనాయుడు రాజీనామా చేసి ఇంట్లో చెమ్మచక్కలాడుకుంటే బెటర్. నెక్స్ట్ హోంమంత్రి నా పర్యవేక్షణలో డెఫినెట్లీ ఐ కన్సిడర్ ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్.